మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి టిడ్కో లబ్ధిదారులందరూ కూడా తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నా పేరు కసిరెడ్డి సత్యనారాయణ. నేను గాజువాక నియోజకవర్గ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిని. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి టిడ్కో లబ్ధిదారులందరూ కూడా ఎంత మోసం చేశారంటే, గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఉంది. వీళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బాకీ లేరు. వాళ్ళందరూ కూడా దాదాపు కేంద్రం నుంచి వచ్చినటువంటి ₹4 లక్షల ప్రతి వరకు సబ్సిడీ ₹4 లక్షల వీళ్ళకి వచ్చింది సీఎం ఆవాజీ కింద. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹2,40,000 వీళ్ళందరూ లబ్ధిదారులందరూ కూడా సబ్సిడీ కింద నిర్ణయం చేసింది. దాంతో పాటు ప్రతి లబ్ధిదారుడు కూడా ఇక్కడ బానోజీ తోటలో ఉన్నటువంటి టిడ్కోకి సంబంధించి చెప్తున్నా. ఎగ్జాంపుల్, ₹29 కోట్ల వీళ్ళందరూ కూడా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ప్రభుత్వానికి చెల్లించారు. అలాగే డిపాజిట్ల పేరు మీద 17 కోట్ల వీళ్ళు జమ చేశారు. సబ్సిడీగా వచ్చింది దాదాపు 40 కోట్లు. అంటే దాదాపు 80 కోట్ల చిల్లరే ఇక్కడికి వస్తే, ఇక్కడ పనులు చూస్తే ₹60 కోట్ల, ₹50 కోట్ల వరకు కూడా కాలేదు. ₹50 కోట్ల వరకు అవ్వలేదు. వీళ్ళు డబ్బులు వీళ్ళకి చెల్లించి వీళ్ళు పని చేసుకున్నా ఆ సబ్సిడీ వీళ్ళకి ఇచ్చిన ఈ రోజు రాబడి కల్లా వీళ్ళందరి చేతుల్లో ఇల్లును దాదాపు 10 సంవత్సరాలు కావస్తా ఉంది. 10 సంవత్సరాలు పెట్టి లబ్ధిదారులు రోడ్డును పడేశారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ప్రతి బ్యాంకుకి వీళ్ళు తీసుకున్న అప్పుకి ₹4,000 చెల్లించవలసి వస్తుంది ఇంట్రెస్ట్. ఇది ఎన్నిట్లు కూడా బాధ్యతారహితంగా ప్రభుత్వాలు ఉన్నటువంటి అప్పుని వాళ్ళు ఎన్పీలోకి పోతుందని చెప్పేసి ఈ రోజు ₹102 కోట్ల రిలీజ్ చేసి వాళ్ళు అప్పు నుంచి బయటపడ్డారు బ్యాంకుల నుంచి. కానీ ఇక్కడ ఉన్న లబ్ధిదారుడు ఎవడైతే ₹3,65,000 అప్పు తీసుకున్నారో వీళ్ళు ఎన్పీలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు కుటుంబానికి కానీ బ్యాంకులో రిజర్వ్ బ్యాంక్ డైరెక్షన్ ప్రకారంగా వీళ్ళకి ఎవరు కూడా అప్పులు ఇవ్వరు రేపొద్దున. అంటే అప్పు కూడా పుట్టలేనటువంటి స్థాయికి ఈ లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసి వీళ్ళందరూ నెట్ రోడ్డున ముంచారు. అది ఎటువంటి పనుల వల్ల రాజకీయాలు లబ్ధి పొందొచ్చు కానీ, రాజకీయ ఓట్లతో ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు కానీ, కనీసమైనటువంటి పేద వర్గానికి అండగా నిలబడేటటువంటి అర్హతకు మాత్రం కోల్పోతారు అనేది దీని మూలంగా చెప్తా ఉన్నాడు. ఇప్పటికైనా వీళ్ళు చెల్లించిన ₹80 కోట్ల మీకు చెల్లించే బాకీ పనులు వీళ్ళకి కానీ ఇమీడియట్లీగా ప్రారంభించకపోతే, ఇప్పుడు నిన్న ప్రకటించారు ₹6,000 కోట్ల రిలీజ్ చేశామని. ఈ ₹6,000 కోట్ల ఈ బానోజీ తోట లేదా దయ్యన్ నగర్లో పెద్దగంటేడ వచ్చినటువంటి లబ్ధిదారులకి ఈ రెండిట్లకి సంబంధించిన డబ్బులు ఏదైతే మీ దగ్గర ఉన్నాయో దానికి సంబంధించి వెంటనే పని ప్రారంభించకపోతే వీళ్ళందరూ కూడా ఇల్లు కూడా ధ్వంసం అవుతాయి. వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా వీళ్ళ అర్హత కోల్పోతారు.